ఇక నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్వేచ్ఛగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేయాలంటున్న నిజామాబాద్ సిపి కల్మేశ్వర్తో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రచారానికి తెరపడింది. అటు ఎన్నికల కౌంటర్ మొదలైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోరో తెలుసుకునేందుకు మనతో సిపి కల్మేశ్వర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇటు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మనకి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 1800 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ని మేము నార్మల్ మరియు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అన్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం డిస్ట్రిక్ట్లో 3000 పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ ఉంది. దీంట్లో సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో సిఏపిఎఫ్ది కేంద్ర బలగాలది కూడా డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇదే పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్మెంట్ అయ్యే సిబ్బంది కాకుండా మనకి ఇంపార్టెంట్ లొకేషన్స్, సెన్సిటివ్ కమ్యూనల్లీ అండ్ లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో పికెట్స్ మరియు 200కినా ఎక్కువ టీమ్స్, పెట్రోలింగ్ టీమ్స్, మొబైల్ టీమ్స్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అంటే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, అలాగే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి భద్రత ఏ విధంగా పెట్టబోతున్నారు? మనకి ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో పోలీస్ది ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా కాకుండా ఈ అన్ని సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో, ప్రిమైసెస్లో సీసీటీవీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్లో, జంక్షన్స్లో, రోడ్స్లో అడిషనల్గా సీసీటీవీ కెమెరాస్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్కి సంబంధించి ఎంతమందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేశారు, ఎన్ని ఆయుధాలు కూడా స్వాధీనపరుచుకున్నారు, అంతేకాకుండా ఇప్పటివరకు ఎంత నగదుని సీజ్ చేశారు? ఇప్పటిదాకా ఒట్టు 5000 వ్యక్తుల్ని మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇందుకు ముందు జరిగిన ఎలక్షన్స్ 2014, 18, 19, 23లో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంటరీ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే కాకుండా రౌడీ షీటర్సు, హిస్టరీ షీటర్సు, ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు అందరినీ గుర్తించి 5000 మందిని మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే కాకుండా 126 లైసెన్స్డ్ వెపన్స్లో 93 వెపన్స్ని మేము స్వాధీనం పరచుకోవడం జరిగింది. మిగతా అన్ని బ్యాంక్స్తో ఉండడం వలన వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి టోటల్ ఇప్పటిదాకా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి 4,39,00,000 దాకా క్యాష్ మరియు వస్తువుల్ని మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 crores వరకు క్యాష్ ఉంది, మిగతాది లిక్కరు, గాంజా అండ్ వేరే విలువైన వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది. చివరిగా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలకు ఏం సూచిస్తారు? ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా మరియు ప్రశాంతంగా జరుపుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని చేయడం జరిగింది. ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా, ఎటువంటి భయప్రాంతాలకి గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా, ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సిపి కల్మేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.